హాయ్ నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లీ తెలుగు అమ్మాయిలు. నేను మీ దేవిక ఫ్రమ్ కాకినాడ అండ్ తను మా చెల్లి ఈషా. సో ఈ వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది మా ఫస్ట్ లాంగ్ వీడియో ప్లస్ దివాళీ సెలబ్రేషన్. సో మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో మీకు చూపిద్దామని అనుకుంటున్నా. ఎప్పుడూ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోసే కాకుండా ఇంకా ఫన్ ఫెస్టివ్ అండ్ మా లైఫ్లో జరిగే ప్రతి ఫన్నీ మూమెంట్ని కూడా మీతో షేర్ చేసుకుంటా. అండ్ ట్రస్ట్ మీ గైస్, మీరైతే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు మా వీడియోస్ చూసి. ప్లస్ ఫ్యాషన్ నాలెడ్జ్ కూడా మీకు తెలుస్తుంది మేము చేసే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చూస్తూ. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. సో లెట్స్ రాక్. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ హోప్ మీ సపోర్ట్ ఇప్పటి వరకు ఎలా ఉందో అలానే ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ దివాళీకి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాం. లైక్ దియాస్, క్యాండిల్స్, స్వీట్స్ అన్నీ కూడా, లైటింగ్ సెట్స్ కానీ అన్నీ ఒక ప్లేస్లో ఉంటే మనం కన్ఫ్యూజ్ అవ్వం కదా. సో అందుకని ఫెస్టివల్ అంటేనే ఫ్లవర్స్ కదా. సో ఫస్ట్ మేము ఫ్లవర్స్ అయితే ముందుగానే తీసేసుకున్నాం బిఫోర్ డే. సో ఈ ఫ్లవర్స్ని తీసుకుని ఇలా దండలా గుచ్చాను. నాతో పాటు మా వదిన అండ్ మా సిస్టర్ కూడా హెల్ప్ చేశారు. ఈ దండలు అయితే మొత్తానికి డోర్స్కి వేయాల్సిన దండలన్నీ రెడీ చేస్తాం. మార్కెట్లో దండలు కూడా సేల్ చేస్తారు, ఆ దండలు కూడా తీసుకోవచ్చు. బట్ మేమేంటంటే లూజ్ ఫ్లవర్స్ తీసుకున్నాం, కాస్ట్ కూడా తగ్గుతుంది కదా అని. సో ఈ ఫ్లవర్స్ని రంగోలీకి అండ్ అలాగే దండలకు కూడా యూజ్ చేద్దామని. సో దండలు అయితే రెడీ. ఫైనల్గా ఎలా ఉన్నాయో చూడండి. బ్యాక్గ్రౌండ్లో ఇలా లైటింగ్స్ అరేంజ్ చేద్దామని మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. సో లైటింగ్ సెక్షన్ అంతా తనకే హ్యాండిల్ చేస్తాం కంప్లీట్గా. సో మేమైతే ఫెస్టివల్కి ఒక రంగోలీ వేద్దామని ఫిక్స్ అయ్యాం. ఆ రంగోలీకి సంబంధించి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా కట్ చేస్తున్నాం. ఫ్లవర్స్తో మనం ఎప్పుడు రంగోలీ వేసినా కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పార్టికల్స్ కింద కట్ చేసుకుంటే కనుక రంగోలీ అనేది లుక్ చాలా బాగుంటుంది. ఫైనల్గా మేము అనుకున్న రంగోలీ అయితే వేస్తాం. సో వీడియో లాస్ట్లో చూడండి ఎలా ఉందో. రంగోలీ వేసినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో అతిపెద్ద టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకంటే మనం రెడీ అవ్వాలి కదా, చాలా టైం పడుతుంది. సో ఇప్పటికే లేట్ అయింది. లెట్స్ గెట్ ఇన్ టు రెడీ. మేమైతే ఈ దివాళీకి రెడ్ కలర్ అవుట్ఫిట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. నేనైతే ఈ బ్యూటిఫుల్ శారీ కళామందిర్ నుంచి తీసుకున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈషా అయితే మేము ఆల్రెడీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసాం కదా, దివాళీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో. మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఇప్పుడే చూసేయండి. ఎవడం అంటే ఫుల్గా మేకప్ అది వేసుకుంటారా అని అనుకుంటారు, బట్ అస్సలు కానే కాదు. చాలా సింపుల్గా రెడీ అవుతాం మేమైతే. నాది డ్రై స్కిన్, సో అందుకని కంపల్సరీ ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటా. నెక్స్ట్ సింపుల్గా ఒక ఫౌండేషన్ అప్లై చేస్తా. అండ్ నా ఫేవరెట్ లిప్స్టిక్. మేకప్లో అయితే నాకు నచ్చేది ఏంటంటే లిప్స్టిక్. ఆ లిప్స్టిక్ లేకుండా నేనైతే బయటకు పోను. సో ఏది అయినా సరే లిప్స్టిక్ అయితే కంపల్సరీ. అంత ఇష్టం నాకు లిప్స్టిక్ అంటే. సో ఫైనల్గా లిప్స్టిక్ అండ్ సిందూర్ పెడితే చాలు, నా లుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా హెయిర్ స్టైల్ ఉంది. నా లైఫ్లో అన్పెయిడ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది మా చెల్లి మాత్రమే. మా చెల్లి రెడీ అయిపోతుంది. అదైతే చాలా సింపుల్గా 5 minutesలో రెడీ అయిపోతుంది. సో మొత్తానికి ఇద్దరం రెడీ అయిపోయాం. అండ్ ఫైనల్గా మా లుక్స్ ఎలా ఉన్నాయో చూసేయండి. సో మేమేసిన రంగోలీ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రంగోలీ మీ ఇంట్లో నెక్స్ట్ ఫెస్టివల్కి. నెక్స్ట్ పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తాం. అసలు దీపావళి అంటేనే దీపాల వలి కదా, దీపాలన్నీ లైన్గా పెడతాం. తెలుగు ఫెస్టివల్స్లో ప్రతి ఫెస్టివల్కి ఒక గొప్ప కథ ఉంటుంది కదా, అలాగే దివాళీకి కూడా ఒక కథ ఉంది. సో నాకు తెలిసిన విషయం నేనైతే మీతో షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ దివాళీకి కావాల్సిన దీపాలన్నీ కూడా రెడీ చేసుకున్నాం. సో అసలు దీపావళి ఏంటంటే కనుక, పూర్వం నరకాసుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడంట. సో ఆ రాక్షసుడు దేవతలు సైతం ప్రతి ఒక్కరిని కూడా చాలా హీనిస్తూ ఉండేవాడంట, హింసిస్తూ. శ్రీకృష్ణుని భార్య సత్యభామ ఆ నరకాసుడిని సంహరించారు దీపావళి రోజున. అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజు మనం దీపావళిగా జరుపుకుంటాం కదా. సో అందుకని మనం చీకటిని పోగొట్టి వెలుగులన్నీ కూడా నింపుతాం ఈ దీపాలతో. సో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేము దీటీలు అయితే కొడతాం ఇలా గోంగూర కర్రలతో. సో దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటో నాకైతే తెలీదు. సో మీకు ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్లో షేర్ చేయండి. కొట్టడం వల్ల మనకి మంచి జరుగుతుందని అంటారు, అదైతే నాకు తెలుసు. సో ఈ దీటీలు కొట్టిన తర్వాత మాత్రమే మేము లైక్ క్రాకర్స్ కానీ ఫుడ్ కానీ తింటాం. సో మొత్తానికి మా హోమ్ అయితే ఇలా డెకరేట్ చేస్తాం. ఎలా ఉందో చూడండి. సో నెక్స్ట్ మన ఫేవరెట్ ఫుడ్ కదా. సో పండగ అంటే ఫుడ్ కంపల్సరీ. సో మా ఇంట్లో చాలా రకాల పిండి వంటలు అయితే చేశారు. సో అవన్నీ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము కూడా తిన్నాం. తిన్న తర్వాత క్రాకర్స్ అయితే ఇంకా ఆ డ్రెస్తో మనం కాల్చలేం కదా. సో అందుకని సింపుల్ డ్రెస్ వేసుకుని క్రాకర్స్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్తో ఫుల్గా కాల్చేసాం. సో మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో మేమైతే మా దివాళీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. స్టే ట్యూన్డ్ అండ్ బై బాయ్.